అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో మీకు ఇంకొక మేధావి గురించి చెప్తానండి. ఆ మేధావి ఎవరో కాదండి, జడా శ్రవణ్ కుమార్. మాట్లాడితే అందరి భాగవతాలో బయట పెట్టేస్తాను, అందరినీ సిప్పులతో కొట్టేస్తాను, నేను నీతివంతుని, నేను నిజాయితీపరుని అని చెప్పేసి అని తనకు తానుగా డబ్బు కొట్టుకుంటూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో అతను మాట్లాడిన మాటలు కూడా, గతంలో తెలుగుదేశం పార్టీని దాదాపు 25 కోట్లు అడిగాను, 5 ఎమ్మెల్యే టికెట్లు అడిగాను. అలాగే రీసెంట్గా ఒక మహిళ కూడా ఒక కేసు పెట్టింది. దాదాపు నా దగ్గర 1,50,000 2 లక్షలు తీసుకున్నాడు, తిరిగి అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు అని చెప్పేసి నేను రీసెంట్గానే ఒక వారం రోజుల కిందట ఒక మహిళ కూడా కేసు పెట్టింది జడా శ్రవణ్ కుమార్ పైన. అలాగే ఇంకొక బాధితుడు ఇతని దగ్గర కూడా దాదాపు ₹1,00,000 తీసుకొని కేసు వాదించుకుంటా 6 నెలల తర్వాత ఆ ₹1,00,000లో 65,000 తిరిగి ఇచ్చి ₹35,000 ఇవ్వకుండా డ్రామాలు ఆడుతున్నాడు. అంటే గట్టిగా ఆడితే నా సంగతి నీకు తెలీదు, నేను పెద్ద లాయర్ని, నేను తలుచుకుని నీ చేత ₹10,00,000 ఖర్చు పెట్టిస్తాను, నీ మీద కేసులు అయిపోతానని మాట్లాడుతున్నాడు. అంటే ఒకసారి ఏమని బెదిరిస్తున్నారో బాధితుడి మాటల్లో వినిపిస్తా చూడండి. సార్, నా పేరు ధనుంజయ, మాది అనంతపురం జిల్లా. నేను ఒక సివిల్ కేసు పని మీద జడా శ్రవణ్ కుమార్ సార్ని కలిశాను. ఆయన పూర్తి అయ్యేంతకు నాకు 2 లక్షలు డబ్బులు అవుతాయి అన్నాడు. అది తీసుకున్న 6 నెలల సమయంలో నాకు మొదటి 2 నెలలు బాగానే మాట్లాడినారు. తర్వాత ఆయన నా ఫోన్ బ్లాక్ చేసుకుంటూ వచ్చాడు, నాకు ఎటువంటి రెస్పాండ్ కాలేదు. తర్వాత ఆయన అసిస్టెంట్ ఆమె ఉమాశ్రీ అనే ఆమె నాతో మాట్లాడుతూ వచ్చింది. కానీ నా కేసులో వకాలత్తు మాత్రం వేశారు. తర్వాత ₹1,00,000 నేను డబ్బులు ఇచ్చాను. ఆ ₹1,00,000 గాను నా డబ్బులు నాకు వెనక్కి ఇవ్వండి, నా కేసు వెనక్కి ఇవ్వండి అని అడిగాను. నేను విజయవాడకు 2 సార్లు వెళ్ళగా నా ఖర్చులు పెట్టుకుని వెళ్ళాను. నాకు 65,000 డబ్బులు ఇచ్చారు, మిగిలిన డబ్బులు ఖర్చు అయిపోయినాయి అంటున్నారు. నేను వాట్సాప్ ద్వారా దాని ద్వారా రిక్వెస్ట్ చేస్తూ వచ్చాను. వాట్సాప్ కాల్ ద్వారా నాకు కాల్ చేశాడు. నేను అనుకుంటే నేను కేసు గీసి పెడితే నీకు 10 లక్షలు ఖర్చు అవుతుంది, నువ్వు నన్ను తక్కువ అంచనా వేయకని చెప్పి నన్ను బెదిరిస్తూ వచ్చినాడు. అయితే నా డబ్బులు నాకు ఇవ్వలేదు. నేను ఏం చేయలేక ఫేస్బుక్లో ఒకటే ఆయనకు రిక్వెస్ట్ పెడుతూ వస్తున్నాను, ఎందుకంటే ఇంకా వేరే నాకు ఆప్షన్ లేదు. దయచేసి నా డబ్బులు నాకు ఇవ్వండి సార్, దయచేసి. నేను అప్పు తెచ్చి మీ దగ్గర వడ్డీలకు తెచ్చి నేను కట్టాను సార్, నా దగ్గర అంత డబ్బులు లేదు సార్, అంత స్తోమత లేను, మా ఇంటి బీద పరిస్థితి. జడా శ్రవణ్ కుమార్ గారు ఇచ్చేయండి, చిరాగ్గా 35,000కి 50,000కి ₹1,00,000 ఎందుకండి ఈ గొడవలన్నీ కూడా? బ్రహ్మాండమైన మంచి పేరు ఉంది. మీరు ప్రజల కోసం 2019 నుంచి 2024 వరకు మీ సొంత సంపాదన ₹25 కోట్ల ప్రజలకు ఖర్చు పెట్టారని చెప్పేసి అని మీరే నాగరాజు గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 25 కోట్లు ప్రజల కోసం ఖర్చు పెట్టిన మీరు ఎందుకండి చిల్లరగా 35,000కి ₹1,00,000కి ₹1,50,000కి కక్కుర్తుపడి సోషల్ మీడియా దాకా తెచ్చుకొని వాళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పైన వీడియోలు చేసి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చి ఇదంతా పెద్ద రచ్చ వ్యవహారం కింద లేదండి? ఇది సిరాకు అనిపించట్లేదా? మొన్న ఒక మహిళ కంప్లైంట్ ఇస్తే మీరు రాకుండా మీ అనుచరులు ఎవరో వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని ఆకారం అన్నేస్తాం ఇన్నేస్తాం మా పైన కుట్ర పన్నారని చెప్పేసి నానా యాగి చేసి వెళ్ళిపోయారు. ఇవాళ వరకు మీరు ఎక్కడా కూడా ఆ సంఘటన తర్వాత ఎక్కడా ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇగో మరొక వీడియో బయటకు వచ్చింది, బహుశా ఈరోజు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతారు. ఎందుకు? లేని వాళ్ళు అయితే వేరే విషయం, నిజం డబ్బులు కరువా, బోల్డ్ సంపాదించారు. ₹25 కోట్ల అవలేలుగా ప్రజలకు దానం చేసిన మీరు ఎందుకండి చిరాగ్గా 30,000 కాడ ₹35,000 కక్కుపడతారో? ఇచ్చేతే కాదా? చూడండి, గతంలో మీరు అంత బాగా మాట్లాడేవారు, ఇప్పుడు మాట్లాడే అవకాశం లేదుగా. ఎవడు మాట్లాడినా వెళ్ళేహే చెప్పావు, కానీ నువ్వే అన్ని అన్నిటి మీద ఇన్నిటి మీద చేతులు వేసేసి కేసులు వాదిస్తామని చెప్పేసి చేతులు వేసేసి చక్కగా అందుని గాడికి నొక్కేసి గట్టిగా మాట్లాడితే కేసులు వేస్తామని చెప్పి బెదిరేస్తుంది, మీ బాగోదు మాకు తెలుసులే అని చెప్పేసి అని అంటారు. ఇప్పుడు ఖచ్చితంగా అంటారండి, అనుకుంటే ఎట్టుంటారో. ఎందుకు అది ఎవరి దాకేందుకు నేనే అంటాను. ఇప్పుడు నువ్వు ప్రభుత్వాన్ని ఉద్దేశించో, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించో, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించో ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవనుకో, ఎల్లవైపు చెప్పావు, కానీ వీళ్ళ దగ్గర డబ్బులు నొక్కేసి నువ్వా మాట్లాడదని చెప్పేసి అని అంటాం. లేని ఆరోపణలు నేను చేయట్లేదండి, బాధితులు మాట్లాడుతున్నారు ఇక్కడ. ఎవరైతే మీరు దగ్గర డబ్బులు తీసుకొని కేసు వాదించకుండా తిరిగి అడిగితే కేసులు పెడతామని చెప్పేసి అని బెదిరిస్తున్నారో వాళ్ళే డైరెక్ట్గా బయటకు వచ్చి స్వయంగా జడా శ్రవణ్ కుమార్ మమ్మల్ని ఇలా మోసం చేసాడని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు, మేము చెప్పేది కాదు ఇది.
మరి తెల్లారి లెగిస్తే నీతివంతుని నీతి నిజాయితీ నేను 1 రూపాయి ముట్టుకోనండి ఇలాంటి మాటలన్నీ మాట్లాడతామని మనం అదేది ఇచ్చేస్తే కాదా ఇచ్చేసేయండి శుభ్రంగాను అవన్నీ సెటిల్ చేసుకోండి. ప్రస్తుతానికి ఎదురే బయటకు వచ్చారు, ఇంకా రాని వ్యక్తులు ఎంతమంది ఉన్నారో. మీ మోసాలు ఒక్కొక్కటి అంటే మోసాలు అంటే మళ్ళీ పెద్ద పదం కింద ఉంటుందేమో మీరేం ఫీల్ అయిపోమాకండి. మీరు సాధారణంగా వాడే పదజాలమే. మీరు చేసిన మోసాలు 2 బయటకు వచ్చారు, ఇంకా ఎంతమంది ఉన్నారో బయటకు రాని వ్యక్తులు. వాళ్ళంతా వస్తే ఉన్న పరువు పోద్ది మీదే. రేపొద్దున మనకు మాట్లాడే అవకాశం కూడా ఉండదు. అవన్నీ బయటికి రాకముందే మీరు ఎవరెవరి దగ్గర అయితే డబ్బులు తీసుకొని కేసులు వాదిస్తామని చెప్పేసి డబ్బులు తీసుకొని కేసులు వాదించకుండా ముందుకు తీసుకెళ్ళకుండా డబ్బులు ఎవరి దగ్గర తీసుకుని ఇబ్బంది పడుతున్నారో ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ పిలిచి దయచేసి సెటిల్ చేసేసుకోండి. ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే మన రాజకీయాల్లో మన నిజాయితీ పరుడురా అని చెప్పుకోవడానికి అనమాట. మీరు ఇచ్చేస్తారు నాకు తెలుసు ఆ విషయం, ఎందుకంటే మీరు 1 రూపాయి ఉంచుకునే వ్యక్తి కాదని చెప్పేసి నాకు బాగా తెలుసు. 1-2 25 కోట్ల రూపాయలే ప్రజలకి మీరు అవలీలగా దానం చేసేసి మీరు సింపుల్గా 1,00,000 2 లక్షలు ఉంచుకుంటారని చెప్పేసి నేనైతే అనుకోను. సో నేనే కాదు ఎవరో అనుకోరు అలాగా. మీరు చాలా మంచి వ్యక్తి, దానగుణం ఉన్న వ్యక్తి. మీరు 25 కోట్లు అంటే మాటలు ఇవాళ రేపు 1,00,000 2 లక్షలు ఎవరికైనా ఇవ్వాలంటేనే కిందకి పైకి ఆలోచించే జనాలు ఉన్న సమాజంలో మీరు 25 కోట్ల రూపాయలు అవలేలుగా అలా ఎడం చేతి తీసిరేసారంటే మీ దానగుణం ముందు ఇలా 30,000 1,00,000 రూపాయలు పెద్ద లెక్క కాదు. మీరు దయచేసి ఇవన్నీ సెటిల్ చేసేసుకొని ఆ తర్వాత 10 మందికి ఉపన్యాసాలు పాఠాలు చెప్పాలని చెప్పేసి అని మా తరపు నుంచి ఒక చిన్న కోరిక అండి, అంతకుమించి ఏమీ లేదు. మీరు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పమాకండి, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నా పైన కుట్ర పన్నీరు, నన్ను ఆల్టర్పాలు చేస్తున్నారు, నేను ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించేస్తున్న మూలాన్ని నా పైన తప్పుడు కేసులు పెడుతున్నారు. సరే ఇలాంటి డైలాగులు కొట్టమాకండి, ఇలాంటివన్నీ చాలా చూసాను. మిమ్మల్ని ఏమి 2 లక్షలు 3 లక్షలు తీసుకోమని చెప్పేసి ప్రభుత్వం మీకు చెప్పలేదు.